హన్మకొండ జిల్లా దామోదర మండలం లాదళ్లలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం ఓరియంటేషన్ ప్రోగ్రాంను సెర్ప్ వి హబ్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆవరణలో జిల్లా కలెక్టర్ స్నేహ సబ్రీష్ ఇతర అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మొక్కలు నాటారు. జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిరాణా షాప్ మేడం 25 years అవుతుంది మేడం. జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. వి హబ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో స్థాపించిన సంస్థ. దానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి, ఒక విధానం ఉంటుంది. మరి సార్ చెప్పిన 3 అంశాలు, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి, తర్వాత డైరీ ప్రాజెక్టు గురించి, అట్లాగే స్టిచింగ్ సెంటర్స్ గురించి చెప్పడం జరిగింది. వి హబ్ అనే సంస్థ మహిళా వ్యాపారవేత్తలను ఆర్థికంగా బలపరచాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ. ఆర్థిక బలం ఎందుకు ఇంపార్టెంట్ అని నేను మీకు ఎవ్వరికి లెక్చర్ పీకని అవసరం లేదు. మీ అందరికీ తెలుసా, ఆర్థికంగా మన బలం ఉంటేనే మన ఫ్యామిలీస్ బాగుంటాయి, మన కమ్యూనిటీ బాగుంటుంది, మన సొసైటీ బాగుంటుంది, మన పిల్లలు మంచిగా చదువుకుంటారు. మనకి అందరూ చెప్తూనే ఉన్నారు, అంటే వై ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్. ఎలా వి హబ్, ఇందాక సీతా గారు చెప్పారు, వి హబ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా, అంటే మహిళలు చేసే బిజినెస్ ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి మెంటరింగ్ చేయాలి, మార్కెటింగ్ కల్పించాలి, వాళ్ళకి ఏదైనా నిధులు కావాలంటే కల్పించాలి. ఇవన్నీ అంటే ఇది ఒక చాలా యూనిక్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు స్టేట్ గవర్నమెంట్ కూడా. వి హబ్లో ఉన్న ప్రతి ఒక్క CEO అండ్ డైరెక్టర్స్ అందరు కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే అందరూ మహిళలు ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు. అంటే ఈరోజు మీరు చాలామంది ఒక 3 సెక్టర్లు మాత్రమే ఎంచుకున్నారని చెప్పారు, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, అలా అంతే చెప్పారు. కానీ మీరు ఆలోచించండి, మీకు ఏం చేయాలనుకున్నా కానీ కూడా దానికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడానికి, మార్కెటింగ్ కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, వి హబ్ సిద్ధంగా ఉంది. ఆ ప్రోడక్ట్కి యాజ్ ఇట్ ఈజ్గా అమ్మడం కన్నా వాల్యూ అడిషన్ చేసి అమ్మితేనే దానికి రేట్ ఎక్కువ ఉంటుంది, దానికి విలువ ఎక్కువ ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకోసం చేస్తున్న ప్రోగ్రామ్, ఇది మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రాథమికంగా చిన్న పారిశ్రామికవేత్తగా ఎదిగి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదగడానికి ఇది ఒక ఫౌండేషన్ మాత్రమే. కానీ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ టీమ్ ఇన్వాల్వ్మెంట్ కావడము, వాళ్ళు పిరాడికల్గా వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడము, ఏ విధంగా ముందుకు పోవాలి అని చెప్పి ప్రయత్నించినందుకు అందరు లాస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. కానీ ఫస్ట్ ప్రారంభంలోనే వాళ్ళకి మనం తెలియజేసుకోవాలి. వాళ్ళ టీంకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు, చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. వారు అన్నది వాస్తవం. నిజంగా మహిళలు తెలుసుకుంటే మహిళా శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు, సాధ్యం కూడా కాదు. ఆ రోజు నుండి కూడా నేను బలంగా నమ్మేది ఏంటి అంటే, ఇంట్లో ఇంటి ఆవిడ తెలివి కలదై సంపాదన పరువులైతే ఆ కుటుంబ తరాలు బాగుపడతాయి. అది బలంగా నమ్మేది. ఎందుకంటే మగవాడు బయటికి పోతాడు, సంపాదించాడు కావచ్చు డబ్బులు, కానీ ఆ కుటుంబం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి దోహదపడేది ఎవరు అని అంటే ఆ ఇంటి గృహలక్ష్మి. నేను నర్సంపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆ రోజే చెప్పేవాడిని, ఈరోజు నిజంగా నాకు సంతోషం అనిపిస్తాడు. నేను ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిజమవుతుంది. ఆ రోజు అనేది, సార్ పైసలు ఉన్నాయి సార్, ఏం చేయాలి అంటే పొదుపు నేర్చుకోండి మొదలు. పొదుపు నేర్చుకున్న తర్వాత సంపాదన మీకు నేర్పిస్తుంది ప్రభుత్వం అని ఆ రోజే చెప్పేవాడిని. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న సందర్భంగా మీ అందరినీ నేను ఒకటే కోరేది, విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక రకంగా మిమ్మల్ని అర్జిస్తున్నా కూడా నేను ఆలోచనకు సహకరించండి, మీ కుటుంబాలు బాగు చేసుకోండి.
సెలవు తీసుకుంటున్నాను.